నేను ఒక నిరుపేద సేవకుడిని. పేదరికం నన్ను వెక్కిరిస్తూనే వచ్చింది. ఇప్పటికీ నన్ను చూసి అది పకపక నవ్వుద్ది. ఒక సంవత్సరం క్రితం నేను దేవుడిచ్చిన దర్శనంతో ఒక నూతన సంఘం అనగా కల్వరి క్రైస్ట్ చర్చి అనే ఒక సంఘాన్ని ఇక్కడ స్థాపించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంతకుముందు చాలా సంస్థల్లో పనిచేశాను నేను. బైబిల్ కాలేజీ టీచర్గా, కాలేజీ డీన్గా, వర్షిప్ లీడర్గా, ఆ తర్వాత మ్యూజిక్ ప్లేయర్గా చాలా చోట్ల పనిచేశాను. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన దర్శనంతో 2024 ఫిబ్రవరి 11వ తారీఖు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం అనే గ్రామంలో, ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఒక స్థలాన్ని దేవుడు మాకు సిద్ధం చేశాడు. ఈ స్థలంలో ఓ చిన్న మందిరాన్ని కడుతున్నాం. 34 అడుగుల పొడవు, 27 అడుగుల వెడల్పు కలిగిన ఈ మందిరానికి మా సంఘ బిడ్డలు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కాయ కష్టం చేసుకునే వాళ్ళందరూ తమకు తోచిన తమ సామర్థ్యం కొలది మాకు సహాయం చేశారు. ఆ తర్వాత నన్ను పిలిచి దైవజనులు చాలామంది వారికి తోచిన కానుకను కూడా మాకు సమర్పించారు. ఇవన్నీ మా మందిరం యొక్క నిర్మాణపు పనుల్లో మేము ఖర్చు చేశాం. ఇప్పుడు ఈ ఛానల్ గురించి నేను చెప్పానే, 6,48,58,985 మంది. ఇన్ని ఛానల్ వారు ఇంత చక్కగా, అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. అందులో సంబడి ఆర్ గెట్టింగ్ మనీ రికార్డింగ్ దిస్ సాంగ్ అని కూడా ఇచ్చారు వాళ్ళు. దాని గురించి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి, ఈ పాట ద్వారా ఎవర్రా మీరు డబ్బులు తీసుకుంటున్నారు, ఆ పాట నాది అని నేను పోట్లాడలేను. అది మన క్రైస్తవ సమాజంలో కొంచెం ఎందుకో నాకు అలాగా అని అనిపించలేదు. కానీ కృతజ్ఞత కలిగి వీళ్ళందరూ కూడా కొంచెం ఆ ఛానల్లో ఏ పేరైతే వేశారో, రచన స్వరకల్పన గానం రెవరెండ్ పి పోలరాజ్ అని మాత్రం మీరు కొంచెం మార్చుకోవాలి. మీకు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు కనుక ప్రేరేపిస్తే ఈ దీన సేవకుడు, ఈ చిన్న సేవకుడు కడుతున్నటువంటి ఈ మందిరానికి మీ వంతు సాయంగా కొద్దో గొప్ప సహాయపడితే మేము దేవుని చాలా స్తుతిస్తాం. అదర్వైజ్ మీరు సిన్సియర్గా ప్రేర్ చేయండి. ఏదో ఒక మార్గంలో దేవుడు మాకు మంచి సహాయం చేసేటట్లుగా. తలుపులు లేవు, ప్రజెంట్ అర్జెంట్ ఏంటంటే తలుపులు లేవు, కిటికీలు లేవు. మా మందిరానికి ప్లాస్టింగ్ చేసాం కానీ తలుపులు కిటికీలు లేవు. వడ్రంగి మేస్త్రిని తీసుకొచ్చి కాలిక్యులేట్ చేస్తే 79,000 అవుద్ది అన్నాడు. ఆల్మోస్ట్ 80,000 రూపాయలు. ఆ తర్వాత పైన సీలింగ్, అంటే పైన ఐరన్ షీట్ వేశాం కాబట్టి వేడి దిగకుండా విశ్వాసులందరికీ సౌకర్యార్థంగా పైన సీలింగ్ వేసే మేస్త్రి గారిని పిలిచి అడిగితే ఆయన 85,000 రూపాయలు ఖర్చు అవుద్ది అని అన్నారు. ఆ తర్వాత కింద ఇంకా మేము ఫ్లోరింగ్ కూడా సరిగా చేసుకోలేదు. టైల్స్ వేయాలి అని అంటే దానికి కూడా 80,000 రూపాయలు అవుద్ది అన్నారు. ఈ 3 పనులు కొంచెం అర్జెంటుగా చేయవలసిన పనులు అన్నమాట. మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని, లేదు మీరు స్వయంగా వచ్చి ఇక్కడ మా చర్చిని చూసి, మా ప్రాంతాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపించిన కొలది మీరు ఆ విధంగా కూడా మాకు సహాయం చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్పే నెంబర్ అడుగుతారేమో, గూగుల్ పే నెంబర్ అడుగుతారేమో, ఆ నెంబరు నా ఫోన్ నెంబరు, నా వాట్సాప్ నెంబరు, నా యూట్యూబ్ ఛానల్ నెంబరు ఒకటే నెంబరు, 9410607776. ఈ నెంబర్కి మీరు ఏదైనా కొద్దిగా సహాయం చేసినా చాలు. 10 మంది కలిసి ఒక కష్టాన్ని పంచుకుంటే చాలా తేలిక అవుతుంది అంటారు కదా. అలాగా చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజెంటు మేము ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి. కాబట్టి మీ వంతుగా మీ సహాయం చేస్తారని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం. చాలా చోట్లకు వెళ్ళి మరి ప్రభు యొక్క వాక్యాన్ని కూడా ప్రకటించే అవకాశం ప్రభు ఇచ్చారు. చాలామందిని ముఖాముఖిగా కలిసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఎంతోమందిని ఈ పాట ఆదరించింది కనుక ఆదరింపబడిన మీరందరూ, మరి స్నేహితులారా, ఆ సహోదరి సహోదరులారా, దైవ సేవకులారా, ఈ దీన సేవకుని కాస్త జ్ఞాపకం చేసుకుని ప్రోత్సహించి
దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారని కోరుతున్నాం. మీ అందరి సహాయ సహకారం కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. వినండి, గుండె నిండా యేసు ఉంటే పాట యొక్క అంతరంగం, అసలు రచయిత యొక్క మంచి సాక్ష్యం. గాడ్ బ్లెస్ యూ. అప్పుడు ఆత్మయాత్రని రేడియోలో వచ్చేది, స్పిరిచువల్ జర్నీ అనే ఒక కార్యక్రమం. దాంట్లో జయరావు గారని ఆయన వాక్యం చెప్పేవాడు. ఆయనకి అసిస్టెంట్గా నేను ఆ ఉత్తరాలని అవి ఇవి రాసిస్తూ ఉండేవాడిని. అక్కడికి అన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చేవాళ్ళు. వచ్చి ఒక నెల రోజులుండి వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ పాట వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు రాసుకోవటం అలా చేసామండి. అది మన ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు. మన తెలంగాణలో చాలా సంఘాలు పాడేసుకున్నారు. 2002 సంవత్సరంలో అండి ఈ పాట రాసింది. కానీ రికార్డింగ్ చెయ్యాలనే ఆలోచన కానీ ఇలా మీడియాలోకి చెయ్యాలి అనే ఎప్పుడు నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. తర్వాత 2017 అనుకుంటాను, 2017 చార్లెస్ పి జాకబ్ గారిని మేము మీటింగ్ పిలిచాం. వచ్చిన తర్వాత మా పాటల షీట్ చూశారు. అందులో గుండె నిండా నువ్వే అనే పాట చూశారు. స్టేజ్ మీద అడిగాడు ఆయన, ఎవరు నేర్పారు మీకు ఈ పాట అని. ఎవరు నేర్పించడం? మా అయ్యగారిదండి, మా అయ్యగారు నేర్పించారు మాకు అన్నారు వాళ్ళు. అనగానే ఆయన అబ్బో అని వెంటనే ఆయన చాలా సంతోషించి, మా ఆరాధనలో ప్రతిరోజు నేను పాడతాను ఈ పాట, నాకు చాలా ఇష్టం. ఆయన వేరే స్టేట్కి ఎక్కడో వెళ్ళినప్పుడు కొయిరు వాళ్ళందరూ పాడుతుంటే ఆయనకి నచ్చి నేర్చుకొని పాడుతున్నాడండి ఆయన. కాకపోతే ఎవరు రాశారో తెలియదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు భోజనం చేసేటప్పుడు నేను స్టేజ్ నుంచి వస్తే ఆయన గట్టిగా పట్టుకుని నన్ను, అసలు ఎక్కడున్నారని బాబు మీరు ఇంతకాలం, ఎంత మంచి పాట అది నిజంగా. అప్పుడు అలాగా ఆయన దగ్గరికి వెళ్ళిందండి ఆ పాట. ఎవరు పాడుకుంటున్నా పట్టించుకోలేదు, ఎవరు ఏది చేస్తున్నా. ఆ తర్వాత పోయిన సంవత్సరం 2023 సంవత్సరంలో సరిగ్గా ఇదే నెల అనుకుంటాను, ఆ పైపుల్ రోడ్డు దగ్గర IRC ఇండియా క్రిస్టియన్ మిషన్ ఒక చర్చ్ ఉందండి. సుధాకర్ పాల్ గారని వాళ్ళ అబ్బాయి 16 సంవత్సరాల అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ పాస్టర్ గారు నాకు మంచి ఫ్రెండ్, మేమందరం ఒక ఫెలోషిప్లో ఉంటాం. తర్వాత అప్పుడు ఆ అబ్బాయి చనిపోతే మేము అందరం వెళ్ళాం, పలకరించాం, వచ్చాం. తర్వాత ఆ అబ్బాయి గురించి ఒక కూటం పెట్టారు. ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి, ఈ పిల్లోడిని చాలా బాగా చూస్తారు. ఆ పిల్లోడికి ఈ పాట బాగా ఇష్టం. వాళ్ళు ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు చేసిన పనులు లేకపోతే ఆ పాటలు అవన్నీ ఒక వీడియో చేసి దానికి బ్యాక్గ్రౌండ్ గుండె నిండా నువ్వు అనే పాట ఇచ్చారు. పెద్ద స్క్రీన్ పెట్టి డీజే సిస్టమ్స్ పెట్టి నేనే మధ్యలో కూర్చున్నాను. అలా చూస్తుంటే దన్నమని ఆ పిల్లోడి గురించి ఏవి చూడండి అని చెప్పి వాళ్ళు ఆన్ చేశారు. ఆన్ చేసేటప్పటికి ఒక్కసారిగా హల్లెలూయా ఆయన వాయిస్, ఫిలిప్ గారి వాయిస్, అరే ఏంటి మన పాటలాగా ఉంది అని అలా చూస్తే ఇక అదే ఆ సిచ్యువేషన్ దానికి తగ్గట్టు నా వెనకాల ఒక 4 పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నారు. ఏం రాశాడు పాట అయినా, అసలు ఏముంది అసలు ఆ పాట, అసలు అని చెప్పుకుంటుంటే నేను ఒకసారి వెనక్కి చూశాను కానీ బాబు నేనే అని చెప్పలేం కదా, మనం అనలేం కదా ఆ టైంలో సిచ్యువేషన్ అది కాదు అని. ఏడుపు వచ్చేసింది నాకు, కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి, బాగా ఏడ్చేసాను, చాలా సంతోషించాను నేను. తర్వాత పాస్టర్ గారిని కూడా కలిసి చెప్పాను నేను. అప్పుడు కూడా మనకి నాకు ఇలా రికార్డ్ చేయాలనే ఆలోచన రాలేదు. కానీ GFAలో నేను పనిచేసేటప్పుడు 5th బ్యాచ్ నాది. ఆ తర్వాత 6th బ్యాచ్ 5th బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలిపి గెట్ టుగెదర్ పెట్టారండి విజయవాడలో. ఓకే, అప్పుడు నేను స్టాఫ్గా కూడా పనిచేశాను కాబట్టి ఆ టైంలో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరినీ పిలిచారు. అందులో భాగంగా నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను. మా విద్యార్థులు అందరూ దాదాపు 300 మంది వచ్చారు, స్టాఫ్ ఒక 30 మంది. మేమందరం అక్కడ కలుసుకున్నప్పుడు ఈ పాటల టాపిక్ వచ్చింది. మమ్మల్ని మాట్లాడమంటారుగా, నేను మాట్లాడేటప్పుడు కూడా ఆ టైంలో బైబిల్ కాలేజీలోని ఆరాధన నడిపించడం కానీ, పాటలు నేర్పించడం కానీ, పాడటం కానీ ఎక్కువ చేసేవాడిని. దాంతో వాళ్ళందరూ అన్నారు మీ పాట వాళ్ళు పాడేస్తున్నారు, వీళ్ళు పాడేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. అంటే అప్పుడు యూట్యూబ్ చూడటం మొదలెట్టాను నేను. గుండె నిండా అని కొడితే ఫస్ట్ పిలుపు కదా వస్తుంది. అవును వస్తుంది. గుండె నిండా యేసు ఉంటే
కన్నీలే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. తర్వాత బ్లెస్సీ వెస్లీ గారిది వస్తుంది. తర్వాత హైదరాబాద్లో షారోన్ ఏదో మినిస్ట్రీ ఉందండి, వాళ్ళది వస్తుంది. ప్రతి వాళ్ళు చూస్తుంటే కొన్ని లక్షల వ్యూస్ అనమాట. కొన్ని లక్షల వ్యూస్ వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు, ఏంటి పాట వాళ్ళకి ఇచ్చావు, ఎలా ఇచ్చావు, ఏంటి అదేంటి ఇదేంటి అని అంటే, మనకు ఆలోచన లేవు, ఇదంతా లేదు. సరే ఒకసారి ఆయన కలుద్దాం, బాగుంటుందేమో అని చెప్పేసి చార్లెస్ పి జాకబ్ గారిని కలిశాను నేను. ఫిలదెల్ఫియాకి వెళ్తే పాపం ఆయన కూడా చాలా మంచిగానే రిసీవ్ చేసుకుని చాలా సంతోషించాడు. ఈవెన్ సతీష్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి అడిగారంట. నాకు ఆ విషయం ఆయనే చెప్పారు. ఆయన కూడా అడిగారు, ఎక్కడిది పాట, అసలు ఎంత బాగుంది అని అంటే, లేదు ఇలాగ ఒక పాస్టర్ గారు రాశారని చెప్పాను నేను. మన పేరు ఏంటి సార్, ఏదో ఒక ఫీల్ ఉంటుంది మాకు అని అంటే, వాళ్ళు తంబలైలో పెడతానన్నారు. ఆ తర్వాత కూడా మిమ్మల్ని పిలుస్తాం ఒకరోజు, మీరు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు గారు అని కూడా చెప్పారు. చెప్తే లోపల మంగాచారి గారు కానీ, జాన్ మంగాచారి గారు, నేను బైబిల్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయన బైబిల్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆయన కూడా చాలా ఇష్టం. ఆయన ఎప్పటి నుంచో అనేవాడు, మీరు ఒక పాట చెయ్యండి, ఒక పాట చెయ్యండి. చాలా మంచి వ్యక్తి, నాకంటే చాలా చిన్నవాడు. ఆయనకు తెలిసి ఆయన కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. వైజాగ్లో అతని పేరు కూడా చెప్పారు, నేను మర్చిపోయాను. కానీ అతను ఎవరు, ఈ పాట నాదే అని కూడా చెప్పుకున్నట్టుగా విన్నాను నేను. మంగాచారి గారు చెప్పారు నాకు. జాషువా జ్యోతి గారు కైకులూరు, ఆయన కూడా నా క్లాస్మేట్ అండి మన్నాలో. ఆయన కూడా ఏమన్నాడంటే, నేను ఒక ఆల్నెట్ పీరియడ్కి వెళ్ళాను అక్కడ వాక్యం చెప్పడానికి. వెళ్తే అసలు ఈ పాట నీదని తెలీదు, బాగా మంచి పాపులర్ అయ్యింది కదా, మరి ఏంటి వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారంటే, ఏంటన్నా అలాగ అయిపోయింది మరి అది ఇదని కొంచెం అలాగే అనేసరికి ఫైనల్గా ఒక మంచి మాట అన్నాడు. ఫోన్లే నువ్వు నేను పాడినా ఎవడు వినడు, వాళ్ళంటే కదా అభిషేకించబడ్డ వాళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు కాబట్టి పాట ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి ఇది మంచిదేగా అన్నాడు. అది నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది. తర్వాత జేకే క్రిస్టఫర్ గారు కూడా అలాగే అన్నారు, వాళ్ళ పాట మంచిదిలేండి, ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి మనం సంతోషించాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. గుండె నిండా యేసు ఉంటే అనే ఒక అద్భుతమైన పాట మనకి సుపరిచితమైన పాట. మరి అనేక సంఘాల్లో మరి ఒక పాట మరి పాడడం జరుగుతుంది. మరి ఈ పాటను రాసిన వారు, స్వరపరిచిన వారు దైవజనులు పెందుర్తి పాలరాజు గారు. మరి దీన్ని అఫీషియల్గా మరి నా యొక్క సంగీత దర్శకత్వంలో ఈ యొక్క పాట ఆగస్టు 15వ తారీఖున పాస్టర్ పాల్రాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది రిలీజ్ అవ్వబోతుంది. మరి దేవుడు ఈ యొక్క పాటకు సంగీతం సమకూర్చడానికి దేవుడిచ్చిన సమయాన్ని, కృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు అనేకులు యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను పాడుచూ ఉన్నారు. అనేక సంఘాల్లో కూడా ఈ పాట పాడుకుంటున్నారు. పాట ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు. ఆగస్టు 15వ తారీఖుని పాట రిలీజ్ అవ్వబోతుంది కనుక, అలాగే రానున్న రోజుల్లో ఇంకా వారు గళవ నుంచి రాయబడిన అనేక పాటలను కూడా వారు రిలీజ్ చేయబోతున్నారు. కనుక ఈ యొక్క పాట రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ పాటని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడు గుండె నిండా యేసు ఉంటే అనే పాటను దీవించి ఆశీర్వదించును గాక. ఫిలిప్ గారు అయితే ఈ పాట ఎంత మంచి పేరు తెస్తుందని నేను అనుకోలేదు, కానీ ఎంతమంది నన్ను మెచ్చుకున్నారో అంతమంది తిట్టారు కూడా నన్ను కొంతమంది. ఆయన స్టేజ్ మీదే చక్కగా చెప్పాడు. ఎందుకనంటే ఏం మరి వాళ్ళు ఎవరో మరి పాలరాజు గారి ఫ్రెండ్సో లేకపోతే ఎవరో తెలియగా నువ్వు కూని చేసావని ఒకరు, అలా పాడావు ఎలా పాడాను ఒకరు అలాగ అన్నారు. ఆ పాట రాసిన నా పక్కన నిలబడటం ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పి వాళ్ళ అన్నయ్య గారు కూడా మంచిగా మాట్లాడారు, చాలా చెప్పి. ఈవెన్ చార్లెస్ గారు వాళ్ళ అమ్మగారు కూడా పాపం బాగా నన్ను మెచ్చుకున్నారు. చాలా ఆదరిస్తుంది ఈ పాట. మెయిన్ చిన్నపిల్లలు కూడా ఏడ్చేవాళ్ళు కూడా పాట వినిపిస్తున్నాం మేము, అంత బాగా ఇదయింది నాయన అని చెప్పి ఆవిడ కూడా నన్ను బ్లెస్ చేశారు. నేను ఒకటే కోరి, మీరు ఇద్దరు కలిసి నాకు ప్రార్థన చేసి బ్లెస్ చేయండి చాలు, ఇక అంతగా ఏం అవసరం లేదు అని అంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నాకు ప్రార్థన చేశారు. అప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తే నెక్స్ట్ డేనే నాకు మళ్ళీ కబురు పెట్టి నాకు ఒక మంచి కాను కూడా ఇచ్చారు. చాలా అయ్యగారు అయితే ఇక్కడ ఈ నక్కిలం
అడవినెక్కలో ఉంటుంది. ఇక్కడ మీ పరిచర్య విధానం ఎలా ఉందో చెప్పండి. నేను ఇదే ఊర్లో 2009లో ఇక్కడికి వచ్చానండి. అక్కడ నుంచి ఈ 2024 వరకు దాదాపు ఒక 14-15 సంవత్సరాలు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఒక చర్చిలో ఒక ప్రముఖ సంస్థలో నేను పనిచేశానండి. నేను అక్కడికి వచ్చేటప్పటికి ఒక 20 మంది వస్తూ ఉండేవాళ్ళు చర్చికి. బాప్తిసం తీసుకున్న వాళ్ళేమో ఒక 3 ఉన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చ్ అండి అది, ఐసీఎం చర్చ్. ఆ తర్వాత నేను అంతకుముందు ఏలూరులో ఉండేవాడిని. హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత ఏలూరు కర్మేల్ బైబిల్ కాలేజీలో ఎబినేజర్ శాస్త్రి గారి దగ్గర కొంతకాలం పనిచేశాను. ఇక నేను మా వైఫ్ అనుకున్నాం మనం కూడా ఎవరైనా సేవకు పిలిచి వెళ్ళిపోదాం. ఎక్కడైనా సంఘం స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ సేవ స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి మనం సంఘం స్టార్ట్ చేద్దామని నాకు ఇబ్బంది ఉండేది. తెలుసున్న వాళ్ళు ఆ ఊర్లో ఎలా పెడతాం అన్నట్టుగా అనిపించేది. ఆ టైంలో ఈ ఊర్లో ఇక్కడ ఏదో ఆ సంఘంలో ఏదో చిన్న చిన్న గొడవలు ఏవో ఉన్నాయి. ఆ పాస్టర్ గారు మాస్టర్ వెళ్ళిపోయారు. తమ్ముడు నువ్వు వస్తావని అక్కడ నాకు తెలిసిన ఒక ఆయన జీవనానందం గారని, తమ్ముడు రా లేకపోతే ఒక పాస్టర్ గారిని చూడు పలానా ఊరికి అన్నాడు. అలాగనేటప్పుడు నేను గంగాధర్ అని నా దగ్గర అంటే మా బైబిల్ స్కూల్లో చదువుకున్న ఒక అబ్బాయి చూశాను. ఆ రోజు శనివారం ఆ అబ్బాయి వెళ్ళాలి, వాళ్ళ ఆవిడికి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు నేను వచ్చానండి ఈ ఊరు ఆయనతో పాటు. ఇక ఆ తర్వాత ఈ అయ్యగారు కొంచెం బాగుంది, మనకి అన్ని విధాలుగా బాగుందని అక్కడ పెద్దలందరూ మాట్లాడుకుని మనల్ని అక్కడ కంటిన్యూ చేయమన్నారు. 6 నెలలు నేను ఏలూరు నుంచి ఇక్కడికి శనివారం రావటం, ఆదివారం చూసుకుని వెళ్ళటం అలా చేశానండి. తనకు 6 నెలల తర్వాత మళ్ళీ కాపురం వచ్చేసాను ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా బాగా చూసేవాళ్ళు. అయితే రక్షణ పొందిన లేరేంటి సంఘాలు అనేది నాకు కొంచెం 2009లో మొట్టమొదటిసారిగా బాప్తిసం తొట్టి కట్టాలని మేము స్టార్ట్ చేసాం. ఆ తొట్టి కట్టే వరకు ప్రాబ్లం రాలేదు. తొట్టి కట్టేసిన తర్వాత ఈ పల్లెటూరు సమాజంలో ఇది ఒక మంచి సందర్భమేమో నేను చెప్తున్నాను. కట్టేసిన తర్వాత ఎవరు పుకారు పుట్టించారో తెలియదు కానీ బాప్తిసం తొట్టిలో మునిగితేనంట ఒకడు, ఆ మునుగునోడు పాపాలు అందులో ఉండిపోతాయంట. తర్వాత వెనకాల వచ్చినోడికి ఆ పాపాలు అంటుకుంటాయంట. అందుకని తొట్టి కట్టాడేంటి మీ పాస్టర్ గారికి కొత్తగా వచ్చిన ఆయనకి మైండ్ పోయింది ఏంటని ఊరంతా పుకారు చేశారు. 2010లో జనవరి 24, 25, 26 26వ తారీఖు రిపబ్లిక్ డే కాబట్టి బాప్తిసాలు ఇవ్వడానికి అది అనుకూలంగా ఉంటుంది, మంచి మెమరబుల్గా ఉంటుందని నేను అలా ప్లాన్ చేశాను. అలా ప్లాన్ చేసేసరికి 7 సిద్ధపడ్డారు. ఈ జనాలు వీళ్ళని చెడగొట్టేశారు. కూటం స్టార్ట్ అయింది. ఫస్ట్ రోజు అయ్యింది, 2వ రోజు అయ్యింది, అందరు మందిరంలో కూర్చున్నారు. 3వ రోజు వచ్చి వాళ్ళు అన్నారు ఊరంతానేమో తొట్లో తెగ్గకూడదంట, పారే నదిలోనే ఇవ్వాలంట, అదంట ఇదంట. అంటే నాకు షాక్ అయిపోయింది. ఏం చేయాలి ఈ స్థితిలో, ఎలా చెప్పాలి వాళ్ళకి, ఎలా కన్విట్ చేయండి నేను వాళ్ళని. 7 సిద్ధపడ్డారు, 7 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మనిషికి నేను సమాధానం చెప్పలేను, ఏం చెయ్యాలి అని నేను మోకరించి నా గదిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక మంచి తలంపిచ్చాడు. నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు చర్చ్ హిస్టరీ అని ఒకటి, ఇండియన్ చర్చ్ హిస్టరీ, మన ఆంధ్ర చర్చ్ హిస్టరీ ఇలాంటివి ఉన్నాయండి సబ్జెక్ట్స్. అందులో బాప్తిసం కోసం ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏ ఏరియాలో ఎలాగిస్తారు బాప్తిసం, ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఏంటి, బైబుల్ ఎలాగిచ్చారు, పాత నిబంధనలు ఎలాగా, కొత్త నిబంధనలు ఎలాగా, అసలు ఒరిజినల్గా ఏంటి అనేది కొంచెం నేను రీసెర్చ్ చేయాలి, ఇదే మంచి సందర్భం అని వాళ్ళందరికీ చెప్పా. రాత్రికి నేను వాక్యం చెప్తా, లాస్ట్ మీటింగ్ ఇంకది, నేను వాక్యం చెప్తా. వాక్యం చెప్పిన తర్వాత మీరు ఎవరు అడిగినా నేను సమాధానం చెప్తా. వాళ్ళందరికీ చెప్పాను. తర్వాత ఇక రాత్రికి ఏం చేశానంటే బాగా ప్రార్థన చేసుకుని ఆ వచ్చే పాస్టర్ గారిని ఇక్కడ ప్రాబ్లంగా ఉంది మీరు రావద్దని ఆపేసి చర్చి మీద ఒక 6 గొట్టాలు కట్టించామండి. అంటే ఊరంతా ఒకేసారి వినబడాలి, మళ్ళీ లేనిపోయిన ఇబ్బంది ఎందుకు, మనిషికి ఎక్కడ చెప్తాం. 6 గొట్టాలు కట్టించానండి. 6 గొట్టాలు కట్టించిన తర్వాత ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పడం మొదలెట్టాం. బాప్తిసం అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగుంది, బైబిల్లో ఏముంటుంది, ఏంటి, అది ఇదని మొత్తం నేను 1:35 అనుకుంటాను ఆ రోజు ఏకధాటిగా అలా మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలాగుంది, ఒరిజినల్గా ఇది, రక్షణ అనేది ఒరిజినల్ మీనింగ్ ఇది, బాప్తిసం అంటే ఇది. ఇప్పుడు చెప్పండి ఎవరికి బాప్తిసం కావాలి, చేతులు ఎత్తండి. ఎవరైతే నాకు వద్దు అని అన్నాడో ఆయన ముందు చేయెత్తాడు, ఆయన వెనకాల ఇంకొక 2 ఎత్తారు, ఆయన వెనకాల ఇంకో 4 ఎత్తారు. అలాగా ఫస్ట్ 7 ప్రిపేర్ చేశాం కదా, ఇప్పుడు 23 మంది అయ్యారు. ఈ ఊర్లో అదొక మంచి సాక్ష్యం అండి, ప్రభుకి మహిమది. 23 మందికి నేను 2010 జనవరి 26వ తారీఖున బాప్తిసం ఇచ్చాను. ఇక అలా కొంతకాలం మంచిగా చేశాం. దాదాపుగా 400 చిల్లర వరకు ఇక్కడ నేను బాప్తిసాలకు నడిపించాను అందరినీ. ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా కొద్ది గొప్ప మంచిగా ప్రభు మనల్ని వాడుకున్నారు. ఇక తర్వాత కాలంలో సంఘంలో ఉండి ఈ సంస్థలు అనగానే కొంచెం చిన్న ఇక వాటి గురించి మన డిస్కషన్ కూడా అనవసరం. ఫిబ్రవరి 8వ తారీఖున మేము బయటకు వచ్చాం. 11వ తారీఖున ఇక్కడ స్టార్ట్ చేసాం, టెంట్లో పెట్టామండి. ఆ తర్వాత వారం కూడా టెంట్లోనే పెట్టాం.
మా పిల్లలందరూ కూడా లేదు మనకు ఒక గుడారం ఏదైనా ఉండాలి అర్జెంటుగా, లేకపోతే సంఘం చెదిరిపోద్ది అనవసరంగానంటే అందుకనే మేము పిల్లర్స్ వేసుకోలేకపోయాం, పర్మనెంట్గా స్లాబ్ వేసుకోలేకపోయాం. ఇమీడియట్లీగా ఏం చేయాలంటే ఇదే మంచి ప్లాన్ అని అనుకుని ఇక ఐరన్ పోల్స్ వేసేసి ప్రస్తుతానికి ఇలాగా ఈరోజు పని జరుగుతుంది. ఇంకా ఈ ఊర్లో ఇలా సాగుతుందండి. చాలా మంచి సాక్ష్యం, మంచి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటేనండి, ఏదైనా పెద్ద సంఘాలు లేదా పేరొందిన సేవకులు వాళ్ళు పాట పాడితే పాట వాళ్ళదే అనుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు అనమాట. అవునండి. ఇప్పుడు ఈ పల్లెటూరులో ఉండి లేకపోతే ఎలాగ బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వాళ్ళ మరుగున పడి అలాగే ఉండిపోతున్నారు. అవునండి. అలాగే ఉండిపోతున్నారు. కానీ దేవుని కృప ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా స్పందించారు. అవునండి. ఫిలిప్ గారు ఆ విషయంలో మొత్తం నేను వాళ్ళని చక్కగా గుర్తించారు. చాలా సంతోషం. కానీ గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. అయితే గుండె నిండా యేసు ఉంటే ఈ పాట అనేక మందిని ఓదార్చింది. అవునండి. ఆ మాట నిజమండి. అనేక మంది కన్నీళ్లు తుడిచింది. అవునండి. ఆ పాట రాసింది మీరేనని మన ఈ సాక్ష్యం ద్వారా, మన ఛానల్ ద్వారా అనేక మంది తెలుసుకుంటారని మనం ఆశపడదాం. నేను ఇంకొక విషయం మర్చిపోయాను, మీరు బయటికి కూడా విరివిగా వెళ్తున్నట్టున్నారు. అవునండి. వెళ్తున్నారు. మా చాలా చోట్ల నేను చూశాను. అవునయ్యారండి. ఇప్పుడు కూడా మీకు కింద నెంబర్ ఇస్తాను, అలాగే ఎవరైనా పిలిస్తే వెళ్తారు. తప్పకుండా వెళ్తాం. తప్పకుండా పరిచర్యలో ఉండడానికే కదండి. అవునవును. చాలా సంతోషం అండి. విన్నారు కదా అయ్యగారి సాక్ష్యాన్ని. మీరు మీ ప్రార్థన అవసరతలకైనా సరే, మీ పరిచర్యలో వారిని ఉపయోగించుకున్నట్టుగైనా సరే వారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా అయ్యగారు సాక్ష్యాన్ని, వారు రాసిన పాటని మనందరం విన్నాం. వారి పరిచర్య కొరకు, వారి కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. అయ్యగారు మీ విలువైన సమయాన్ని, సాక్ష్యాన్ని మాతో పంచుకున్నాం. చాలా వందనాలు మీకు వచ్చినందుకు. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఎలాగో పరిచయ వేదిక కానీ లేకపోతే ఇంటర్వ్యూ అంటారా, దీన్ని ఏమంటారు, పెద్ద పెద్దలు అందరూ చూస్తూ ఉంటాం. ప్రభు దాన్ని బట్టి, ఆ పాటను బట్టి నన్ను ఈ స్థితిలో ఎలా ఉంచావని నేను చాలా దేవునికి స్తుతిస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వచ్చినందుకు మీకు చాలా వందనాలు. మీ పరిచయం కూడా బాగుండాలి. నాలంటూ ఇంకా చాలా మంది ఉన్నారండి. నాలంటూ చాలా మంది ఉన్నారండి మరుగున పడిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మీరు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఒక విధంగా చెప్పాలండి. దేవుని మార్గం అండి మనదే. నిజంగా మీకు ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ చాలా మంచి వేదిక ఇది. కాబట్టి నాకు చాలా ధన్యతగా నేను భావిస్తున్నాను. హాయ్ అండి, నేను మీ ప్రభుభూషణ్ సువార్త గాయకుని ఫ్రమ్ విజయవాడ నుండి. నా స్నేహితులు దైవజనులు రెవరెండ్ పాల్రాజ్ పెందుర్తి గారు రచించిన పాట ఒక చక్కని గీతం, అద్భుతమైన ఆరాధన గీతం, గుండె నిండా యేసు ఉంటే అనే పాట త్వరలో మన ముందుకు రాబోతుంది. ఆ సేవకుడు ఎన్నో ఏళ్ల క్రితం రాసిన పాట త్వరలో యూట్యూబ్ ద్వారా మన ముందుకు రాబోతుంది. చక్కని ఆరాధన గీతం పాడుతున్నప్పుడు గుండెకు నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. థ్యాంక్స్ అండి, అందరికి వందనాలు.